నమస్కారములు. మేము తిరుపతి నుంచి విజయవాడకి రావాల్సిన కారణము గుణదల సెంట్రల్ బీసీ హాస్టల్లో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనని అధికారులందరూ దాచి ఉంచారు. విషయం ఏమిటంటే, ఫుడ్ కమిషన్ వాళ్ళు హాస్టల్కి వెళ్ళినప్పుడు అమ్మాయి వాళ్ళకి చాట్ చేయడం జరిగింది. మేము వార్డెన్ ముందు చెప్పలేకపోతున్నాము హాస్టల్ విషయాలు అని. ఈ విషయం తెలుసుకున్న రజనీ కుమారి పాపపై కక్ష సాధింపులు చేపట్టింది. కిచెన్ వారితో కూడా ఆమెకు బెదిరింపులు చేపించింది. ఈ విషయమై తండ్రికి తెలియపరచగా తండ్రి బీసీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అనంతరం దసరా సెలవులకి ఇంటికి వెళ్ళింది కంప్లైంట్ చేసి. దసరా సెలవులు ముగించుకొని సాధారణంగా విద్యార్థులు లేటుగా వస్తారు. ఈ పాప ఒక వారం రోజులు లేటుగా వచ్చింది. తిరుపతి నుంచి సాయంత్రం 7 గంటలకి హాస్టల్కి వెళ్ళగా, నువ్వు ఎందుకు వచ్చావు, నీ పేరు తీసేసమ్మా, వెళ్ళిపో అని సమాధానం చెప్పింది. పాపకి ఏం చేయాలో తోచక తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి వార్డెన్తో మాట్లాడి, ఏంటిది మేడం వెళ్ళిపోమన్నారంటే కారణం ఏంటిది అని అడగగా, వారం రోజులు లేటుగా వచ్చింది, మా రూల్స్ అలాగే ఉన్నాయి కాబట్టి పేరు తీసేసాము అని రజనీ గారు తెలియపరిచారు. ఫాదర్ అడిగాడు, ఏమని, ఇలాంటి రూల్స్ ఏమన్నా ఉంటే పేరెంట్స్ కి తెలియపరచాలి, లేదా విద్యార్థినికి తెలియపరచాలి, లేదా మీ పై ఆఫీసర్లకు చెప్పి నోటీస్ ఇవ్వాలి. అలా ఏ కారణము లేకుండా రాత్రిపూట ఆడపిల్లని ఎలా పంపిస్తారు అని అడగగా, మీరు మాతో వాదన చేస్తున్నారు, ఏదన్నా ఉంటే రేపు చూసుకోండి అని ఫోన్ పెట్టేసింది. వాళ్ళ తండ్రి గారు జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, జాయింట్ డైరెక్టర్ గారు, అలా జరగదండి హాస్టల్లో, మీరు హాస్టల్కి పంపించండి పాపని తెలియపరిచారు. తండ్రి మళ్ళీ వార్డెన్ ఫోన్ చేయగా, మీ పై అధికారి హాస్టల్కి పంపించమని చెప్పారు, మరి పంపించమంటారా అని అడగగా, లేదండి పంపించడానికి వీల్లేదు, మేము ఒక డెసిషన్ తీసుకునేసాము, అలా కుదరదు అని తెలియపరిచింది. ఈ అన్యాయాన్ని గమనించినటువంటి విద్యార్థిని యొక్క తండ్రి తిరుపతి నుంచి వచ్చి జాయింట్ డైరెక్టర్ గారి దగ్గర మళ్ళా కంప్లైంట్ ఇచ్చాడు. వార్డెన్పై అన్యాయ చర్యలపై కఠిన చర్యలు తీసుకోండి, పాపకి రీజాయిన్ ఇవ్వండి అని. జాయింట్ డైరెక్టర్ గారు ఏమన్నా ఆధారాలు ఉన్నాయని అడగగా, ఆమెతో మాట్లాడిన ఆడియో రికార్డుని జాయింట్ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ గారు వెంటనే జిల్లా అధికారి దగ్గర పంపించారు. జిల్లా అధికారి, నేను జాయిన్ చేసుకుంటానయ్యా అని చెప్పి డివిజనల్ అధికారి దగ్గరికి పంపించింది. డివిజనల్ అధికారి వెంటనే వార్డెన్ పిలిపించి ఆమెను మందలించి, అలా విద్యార్థులను తీసివేయడానికి నీకే హక్కు లేదు, నువ్వు చేసింది తప్పు, ఆ పిల్ల క్షమాపణ చెప్పి నువ్వే హాస్టల్కి తీసుకొని వెళ్ళు అని తెలియపరిచారు. విద్యార్థిని తండ్రి పట్టుబట్టాడు. ఆమె ఇంత పెద్ద తప్పు చేసి ఆమెకి ఎటువంటి పనిష్మెంట్ లేదా, ఇలా ఎంతో మంది విద్యార్థులు పంపించేస్తుంది, ఒకవేళ రాత్రి సమయంలో ఆ పిల్లకి ఏదన్నా అయ్యి ఉంటే దానికి బాధ్యులు ఎవరు, కాబట్టి ఆమెపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని పట్టుబట్టగా, ఆమెపై చర్యలు తీసుకునే అధికారం నాకు లేదు, జిల్లా అధికారికి ఉంది, ఆవిడని అడగండి అని తెలియపరిచారు. జిల్లా అధికారి గారిని సంప్రదించగా జిల్లా అధికారి ఆవిడ తరపు నుంచి రిక్వెస్ట్ చేసింది, ఏదో తెలియకుండా తప్పు చేసింది, వదిలేయండి అయ్యా ఆవిడ్ని, పాపను రీజాయినింగ్ చేశాం కదా అని చెప్పింది. కానీ పాప తండ్రి మాత్రం వదలలేదు. ఈ ఎంతో మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఆమె చేతుల్లో ఉన్నాయి, ఈ పాప ఒకటే బయటకు వచ్చింది, ఎంతో మందిని ఇలా చేస్తుంది కాబట్టి పనిష్మెంట్ ఇవ్వండి అని కోరగా, జిల్లా అధికారి ఎంక్వైరీ చేసి నివేదిక వచ్చినాక యాక్షన్ తీసుకుంటా అని తెలియపరిచింది. ఎంక్వైరీని డివిజనల్ అధికారి చేత ఎంక్వైరీ చేయించింది రవిప్రసాద్ గారి చేత. రవిప్రసాద్ గారు పాప తండ్రిని పిలిపించి పాప సమక్షంలో తండ్రి సమక్షంలో విచారణ జరిపి ఉన్నవి యథావిధిగా రికార్డు రాసి ఇచ్చారు. ఆ రికార్డు ఇవ్వండి అని తండ్రి అడగగా, మీకు ఇవ్వము ఎంక్వైరీ రిపోర్ట్ అని వాళ్ళు ఇచ్చారు. తండ్రి ఆర్టీఐ రిపోర్ట్ వేయగా రికార్డును మార్చి ఇచ్చింది జిల్లా అధికారి, ఎంక్వైరీ నివేదికను మార్చి ఇచ్చేసింది. తండ్రికి డౌట్ వచ్చి మళ్ళీ రవిప్రసాద్ ఎంక్వైరీ చేసిన రవిప్రసాద్ కు ఆర్టీఐ వేశారు. ఆయన ఒరిజినల్ రిపోర్ట్ ఇచ్చారు. ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వగానే శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. వార్డెన్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు ఇంకా అని అడగగా, శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ ఎంక్వైరీ చేశారు. ఇది చట్టరీత్యా నేరము, ఎందుకంటే ఏదన్నా ప్రాంతంలో ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారి ఎంక్వైరీ చేయాలి. ఆయన నివేదిక ఇచ్చేశారు, కానీ వాళ్ళు ఎంక్వైరీ వేసింది వార్డెన్ తప్పించడానికి. వార్డెన్ మీద, ఎందుకంటే ఇతను రాసేశాడు, వార్డెన్ కక్షపూరితంగా విద్యార్థిని సాధించి హాస్టల్ నుంచి పంపించేసింది వాస్తవం అనేసి ఆయన రాశాడు.
ఆ యొక్క రికార్డును మార్పు చేయడానికి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ చేశారు. ఈ లోపు జిల్లా అధికారి మళ్ళీ ఎంక్వైరీకి వెళ్ళి పాపను బెదిరించింది. అన్ని మీ నాన్నకి చెప్తావా, నువ్వేమైనా పెద్ద చదువులు చెబుతున్నావా, హాస్టల్ అంటే ఏమనుకుంటున్నావు అని బెదిరించేసింది. ఆ పాప ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది. వాళ్ళ నాన్న జిల్లా అధికారిని అడిగాడు, మీరు ఎందుకు వెళ్ళారండి హాస్టల్ కి, పాప కాలేజీకి వెళ్ళాలి కదా, వెళ్లకుండా ఎందుకు ఆపారు, ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు అని అడగగా నాకు ఎంక్వైరీ చేయమని రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పింది. పాప తండ్రి అడిగాడు, ఎంక్వైరీ వేసింది కల్పన బేబీకి, మీరెందుకు వచ్చారు అనగా ఆవిడ రాదంట, నన్ను చేయమన్నారు అని ఆవిడ చెప్పింది. అయితే ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వండి, పాపని మీరు ఎందుకు కాలేజీకి వెళ్లకుండా ఆఫ్ చేశారు, ఇది తప్పు అని తండ్రి తెలియపరిచాడు. మీరెవరండి మాకు తప్పుల గురించి చెప్పడానికి, మీరు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారు, మీ మీద మీ పాప మీద కేసు వేసేసి అసలు చదివే లేకుండా పోద్ది, జాగ్రత్త అనేసి పాప తండ్రిని బెదిరించింది. పాప తండ్రి వెంటనే తిరుపతి నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఆవిడ మాట్లాడిన రికార్డుతో మాచవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. వారిపైన ఎఫ్ఐఆర్ చేస్తామన్నటువంటి సిఐ డివి రమణ ఎఫ్ఐఆర్ చేయలేదు. 4 రోజులైనాక ఇది హాస్టల్ కి సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకుంటారు అని అతను చెప్పడం జరిగింది. ఈ విషయం మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారి దగ్గర సంప్రదించడం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, ఇది నేనేమీ చెయ్యలేను, జిల్లా అధికారి ఏదైనా చెయ్యాలి, నాకు ఫోన్ చేయమాకండి, నేను ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చూసుకునే వ్యక్తిని, మీరు ఏదన్నా ఉంటే కలెక్టర్కి చెప్పుకోండి, జిల్లా అధికారికి చెప్పుకోండి అని ఆయన ఫోన్ కట్ చేశారు. సరే, జరిగిన సంఘటనలు ఉన్న ఆధారాలు తీసుకొని కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించలేదు. సరే, పీజీఆర్ఎస్ లో పెడతామని తండ్రి పీజీఆర్ఎస్ లో పెట్టారు. వాళ్ళిద్దరు రజనీది జిల్లా అధికారి పేర్లు. కానీ పీజీఆర్ఎస్ లో ఎవరి పేరు మీద అయితే మనం కంప్లైంట్ పెట్టున్నామో అదే వ్యక్తి దానికి సమాధానం ఇచ్చారు. చట్టరీత్యా అలా చేయకూడదు. కంప్లైంటెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, ముద్దాయిగా ఉన్నటువంటి న్యాయ నిర్ణేతగా ఏది రాయకూడదు, వాళ్ళ పై అధికారి రాయాలి. కానీ పీజీఆర్ఎస్ లో ఎవరైతే ముద్దాయి ఉన్నారో వాళ్ళే రిప్లై ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని అడిగితే సమాధానం ఇవ్వలేదు. కాబట్టి కలెక్టర్ ఆర్టీఐ వేశారు. ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి న్యాయ నిర్ణేతగా తీర్పు ఎలా ఇస్తుంది, దీనికి సంబంధించినటువంటి ఆధారాలను, చట్టానికి ఉన్నటువంటి సెక్షన్లను తెలియపరచండి అని. కలెక్టర్ గారికి దానికి సమాధానం చెప్పలేక, ఈ సమస్య మాకు సంబంధించింది కాదు,